రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు జరగనుంది. 11 గంటల వరకు 56.71% పైగా పోలింగ్ నమోదైనట్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ముగుస్తుందని, ఆలోపు పోలింగ్ కేంద్రం పరిధిలో ఉన్న ఓటర్లకు ఓటేసే అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే పలు గ్రామాల్లో యువత, వృద్ధులు ఓటు వేసేందుకు బారులు తీరారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు జరగనుంది. 11 గంటల వరకు 56.71% పైగా పోలింగ్ నమోదైనట్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ముగుస్తుందని, ఆలోపు పోలింగ్ కేంద్రం పరిధిలో ఉన్న ఓటర్లకు ఓటేసే అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే పలు గ్రామాల్లో యువత, వృద్ధులు ఓటు వేసేందుకు బారులు తీరారు. రైట్, మరిన్ని వివరాలు శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, పోలింగ్ అప్డేట్స్ ఏంటి? మొదలు ఘటనలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలింగ్ అనేది ప్రశాంతంగా కొనసాగుతుంది. రాష్ట్రంలోని నిజామాబాద్, మెదక్, అదేవిధంగా ఖమ్మం జిల్లాల్లో పలు చోట్ల పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొని కొన్ని చోట్ల గుర్తులు తారుమారు చేశారని, లేకపోతే సర్పంచ్ అభ్యర్థులు నేరుగా పోలింగ్ కేంద్రాల్లోనే ప్రచారం చేస్తున్నారన్నటువంటి ఆరోపణలతోని అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొని అవి మినహా మిగిలిన చోట్ల కూడా ప్రశాంతంగా పోలింగ్ అనేది కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్యలో 22% పైగా పోలింగ్ అనేది నమోదైతే 11 గంటల వరకు 56% చేరుకుంది. ఇంకొక గంట సమయం మాత్రమే మనకు మిగిలింది. 1 గంట వరకు పోలింగ్ కొనసాగుతుంది. 1 గంట లోపు పోలింగ్ కేంద్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఓటేసేటువంటి అవకాశం కల్పిస్తుంది ఎన్నికల సంఘం. ఆ తర్వాత 2 గంటల తర్వాత అక్కడే పోలింగ్ కేంద్రంలోనే కౌంటింగ్ అనేది నిర్వహిస్తారు. ఫలితాల అనంతరం విజేతను ప్రకటిస్తారు. ఆ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఉంటుంది. అయితే ప్రజెంట్ ఈ రెండో విడతలో 3911 పంచాయతీల్లో ఎలక్షన్లు జరుగుతున్నాయి. అయితే ఇందులో ఇప్పటికే 415 సర్పంచ్ స్థానాలు, 8307 వార్డు స్థానాలు ఏకగ్రీవమైనాయి. మొత్తం ఇవి మినహా మిగిలిన అన్ని పంచాయతీలకు కూడా పోలింగ్ అనేది కొనసాగుతుంది. ఒకసారి మనం జిల్లాల వారీగా ఒకసారి పోలింగ్ అప్డేట్స్ చూస్తే సిరిసిల్లలో 51% పోలింగ్ నమోదైంది. వరంగల్లో 59% పోలింగ్ పర్సెంటేజ్ ఉంది. ములుగు 57, హనుమకొండ 54, జనగాం 51, మహబూబాద్ 59, భూపాలపల్లి 56, ఖమ్మం 64, భద్రాచలం 57, సూర్యాపేట 60, వనపర్తి 59, వికారాబాద్ 54, నారాయణపేట జిల్లాలో 45%, జగిత్యాల జిల్లాలో 51%, బెల్లంపల్లిలో 56%, నిజామాబాద్లో 49%, ఆదిలాబాద్లో 58%, సంగారెడ్డిలో 58%, రంగారెడ్డి జిల్లాలో 54%, సిద్దిపేట జిల్లాలో 58%. అంటే ఓవరాల్గా అన్ని జిల్లాల్లో కూడా 50 నుంచి 60 మధ్యలో పోలింగ్ అనేది శాతం నమోదైంది. ఇది 1 గంట వరకు దాదాపు 70కి పైగా 80% వరకు పోలింగ్ అనేది నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా అధికారులు భావిస్తున్నారు. అయితే అన్ని జిల్లాల్లో కూడా ఎలక్షన్ కమిషన్ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ప్రతి చోట కూడా ఎంపిక చేసినటువంటి స్థానంలో వెబ్ కాస్టింగ్ కొనసాగుతుంది. అదేవిధంగా బ్యాలెట్ బాక్స్లను అందుబాటులో ఉంచారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా 144 సెక్షన్ కొనసాగుతుంది. ఎక్కడ చూసినా కూడా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఉల్లంఘిస్తే వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేస్తున్నారు. అన్ని చోట్ల కూడా ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు మొదటి ఫేజ్లో నమోదైన పోలింగ్ శాతానికి ఇప్పుడు సెకండ్ ఫేజ్లో కూడా దాన్ని దాటే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. ఉదయం నుంచి కూడా ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 3 విడతల్లో మొత్తం ఎన్నికల సంఘం మనకు పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తోంది. ఈరోజు సెకండ్ విడత కొనసాగుతోంది. 17 నాడు 3వ విడత ఎన్నిక నిర్వహిస్తారు. దాంతో రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ అనేది ముగిసిపోతుంది. అయితే రెండో ఫేజ్కు సంబంధించి మనకు మొత్తం 4333 గ్రామ పంచాయతీలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే కొన్ని కారణాల వల్ల కొన్ని పంచాయతీలకు మనకి ఎన్నికలు జరగట్లేదు. కొన్ని కోర్టు కేసులతోని, అదేవిధంగా కొన్ని చోట్ల నామినేషన్లు రాకపోవడంతో అక్కడ ఎన్నిక జరగట్లేదు. అవి మినహా మిగిలిన అన్ని పంచాయతీలకు అంటే
4333 పంచాయతీలు నోటిఫై చేస్తే ప్రజెంటు 3911 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుంది. అదేవిధంగా వార్డు కూడా 38,350 వార్డులకు నోటిఫికేషన్ ఇస్తే ప్రజెంట్ ఈరోజు 29,917 వార్డులకు ఈరోజు పోలింగ్ అనేది జరుగుతుంది. మిగిలినవి కోర్టు కేసులు లేదంటే నామినేషన్లు రాకపోవడంతో అక్కడ ఎన్నిక జరగట్లేదు. మిగిలిన అన్ని చోట్ల కూడా ఎన్నిక అనేది ప్రశాంతంగా జరుగుతుంది. ఈ ఎలక్షన్ కోసం 4,500లకు పైగా అధికారులను నియమించారు. పోలింగ్ సిబ్బంది కూడా దాదాపు 30,000 మందికి పైగా ఈ ఎన్నికల్లో పాల్గొంటున్నారు. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా 3 విడతల్లో కలిపి దాదాపు 3,000 అంటే ఈ ఒక్క విడతలోనే 3,769 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ అనేది నిర్వహిస్తున్నారు. దాంతోపాటు 2,489 మైక్రో అబ్జర్వర్లని 3 విడతలకు కలిపి ఎన్నికల సంఘం నియమించింది. అంటే ప్రతి చోట కూడా ఎన్నికలు జరిగేటువంటి చోట అక్కడ ఉన్నటువంటి పోలింగ్ ఆఫీసరు అదేవిధంగా పోలీస్ ఆఫీషియల్స్తో పాటు రెవెన్యూ అధికారులు ఇతర బాధ్యతలు అప్పగించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వామ్యం అవుతున్నారు. కలెక్టర్లు ఎస్పీలు కమిషనర్లు వీళ్ళందరూ కూడా అన్ని జిల్లాల్లో కూడా ఎన్నికల సరళిని పర్యవేక్షిస్తున్నారు. వెబ్ కాస్టింగ్ ఉన్న చోట్ల ఎక్కడికక్కడ జిల్లా కేంద్రాల నుంచి వాటిని మానిటరింగ్ చేస్తున్నారు. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. ఎక్కడైతే చెదురుమరుగు ఘటనలు జరుగుతున్నాయో అక్కడ పోలీస్ సిబ్బంది యాక్టివ్గా వ్యవహరిస్తూ వాళ్ళని చెరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో జరిగింది. అదేవిధంగా మెదక్ జిల్లాలో కూడా ఒక చోట జరిగింది. నిజామాబాద్ జిల్లా ధర్మారంలో కూడా ఉద్రిక్తత తలెత్తింది. అయితే పోలీస్ అక్కడ వాడు చేరుకొని వాళ్ళని చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణింది. ఆ తర్వాత ప్రశాంత వాతావరణంలో పోలింగ్ అనేది కొనసాగుతుంది. ఓవరాల్గా ఇప్పటి వరకు పోలింగ్ అనేది ప్రశాంతంగా కొనసాగింది. ఇంకొక గంట సమయం మిగిలింది. ఆ గంట తర్వాత అఫీషియల్గా మనకు మొత్తం పూర్తి స్థాయిలో పోలింగ్ ఎంత అనేది నమోదైందనే అంశం గురించి మనకు వివరాలు తెలిసే అవకాశం ఉంది. శ్రావంతి, ఓవర్ టు యు.